సౌదీ ప్రమాదంలో మృతుల సంఖ్యపై తెలంగాణ హజ్ కమిటీ క్లారిటీ ఇచ్చింది. ఘటనలో 45 మంది చనిపోయినట్టుగా ప్రకటించింది. తెల్లవారుజామున 1 గంటన్నరకు రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలున్నారు. అందులో 10 మంది చిన్నారులున్నారు. ప్రమాదంలో మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు మక్కా నుంచి మదీనా వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలిపింది. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోని ముఫ్రిహత్ సమీపంలో ప్రమాదం జరిగింది. నగరానికి చెందిన 4 ఏజెన్సీలు హఫ్సా, బాబై రహమాన్, అల్మక్కా, మహమ్మద్ భాయ్ జాన్ అనే ట్రావెల్ ఏజెన్సీ నుంచి వీళ్లంతా వెళ్లారు. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో మొత్తం 46 మంది చనిపోయారని, ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఇక్బాల్. ఇందులో 43 మంది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వాళ్లన్నారు. 2 సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వాళ్లని తెలిపారు. ఒకరి పాస్పోర్ట్ హుబ్లీ అడ్రస్తో ఉందని, అయితే హైదరాబాద్లోనే నివసిస్తున్నట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు ఇక్బాల్. हैदराबाद पुलिस कमिश्नरेट के इलाके के रहने वाले हैं। 2 लोग जो है साइबराबाद लिमिट के हैं। एक आदमी का जो पासपोर्ट का एड्रेस है वो हुबली का है और शायद वो भी हैदराबाद में रहते होंगे। तो ये ऐसा हम लोगों का अपना मानना है और हमारी तरफ से लगातार कोऑर्डिनेशन किया जा रहा है और हम हर चीज़ पे निगाह रखे हुए हैं। हमारे जो है कंट्रोल रूम्स भी यहाँ पे ओपन किए गए हैं, जीडी से भी ओपन किए गए हैं और सिटी के भी गवर्नमेंट ऑफ इंडिया की तरफ से भी है। सऊदी का भी कंट्रोल रूम्स के नंबर भी हम लोगों ने प्लेस किया हुआ है और पूरी तरह से जो है इस मामले में हम लोग संजीदगी से और बहुत उससे काम कर रहे हैं, देख रहे हैं क्या हम लोग बेस्ट कर सकते हैं, क्योंकि ये दूसरे शहर का, दूसरे कंट्री का मामला है। तो वहाँ से कंफर्मेशन होने के बाद ही, उनके अथॉरिटी से कंफर्म होने के बाद ही मैं आपको और डिटेल సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో మొత్తం 46 మంది చనిపోయారని, ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఇక్బాల్. అలాగే ప్రమాదానికి సంబంధించి అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. సౌదీ ప్రమాదంలో మృతుల సంఖ్యపై తెలంగాణ హజ్ కమిటీ కూడా క్లారిటీ ఇచ్చింది. ఘటనలో 45 మంది చనిపోయినట్టుగా ప్రకటించింది. తెల్లవారుజామున 1 గంటన్నరకు రోడ్డు ప్రమాదం జరిగింది. రైట్, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రాధాకృష్ణ అందుబాటులో ఉన్నారు. మనకి రాధాకృష్ణ, ఓవర్ టు యూ. అక్షయ, నవంబర్ 9వ తేదీన ఈ ఉమ్రా యాత్ర కోసం హైదరాబాద్ కు సంబంధించిన దాదాపు 54 మంది వెళ్లారు. అది కూడా 4 ఏజెన్సీల నుండి, ఒక్కొక్క ఏజెన్సీ నుండి 15 మంది, 20 మంది, అలా మొత్తం 4 ఏజెన్సీల నుండి కూడా నవంబర్ 9వ తేదీన వీళ్ళందరూ కూడా బయలుదేరారు. అందరికీ మక్కాకి 2 రోజుల క్రితం చేరుకున్న తర్వాత, మక్కాలో అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత కేవలం 46 మంది, అంటే 54 మందిలో 4 మక్కాలో ఉండిపోగా మరొక 4 కారులో బయలుదేరారు. మిగిలిన 46 మంది మాత్రం ఈ బస్సులో సౌదీ అరేబియా ప్రభుత్వానికి సంబంధించిన రవాణా శాఖకు చెందిన బస్సులో మదీనాకు బయలుదేరడం జరిగింది. మరికొద్ది సేపట్లో మదీనాకు చేరుకుంటారనగా, అంటే 25 కిలోమీటర్ల దూరంలో వీళ్ళ బస్సు ఎదురుగా ఉన్న ట్యాంకర్ ని ఢీకొట్టడం జరిగింది. ఈ మొత్తం బస్సులో 48 మంది ఉన్నట్లుగా ఇప్పటి వరకైతే అధికారులు చెప్తున్నారు. 48 మందిలో డ్రైవర్, క్లీనర్ తో పాటు మరొక గుర్తు తెలియని ఒక వ్యక్తి ఎక్కారనేది కూడా చెప్తున్నారు. వాళ్ళ ముగ్గురితో పాటుగా హైదరాబాద్ నుండి వెళ్లిన 46 మంది, మొత్తం వీళ్ళందరూ కూడా అదే బస్సులో ఉన్నారు. ఈ బస్సులో బస్సు డ్రైవర్, క్లీనరు, మరొక వ్యక్తి మినహాయిస్తే హైదరాబాద్ కు సంబంధించిన అంశంలో మాత్రం 46 మందిలో 45 మంది చనిపోయినట్లుగా కూడా ఇప్పటి వరకు అధికారులు ఘోషించడం జరిగింది. ఇందులో ఆసిఫ్ నగర్ కి సంబంధించిన షోయబ్ అనే యువకుడు ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అది కూడా బ్యాక్ సైడ్ డోర్ గ్లాస్ బ్రేక్ చేసి అందులోంచి దూకి అతను ప్రాణాలతో అయితే బయటపడ్డాడు. కానీ అతని పరిస్థితి కూడా విషమంగా ఉందనేది అయితే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అతను ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారనేది ఒకవైపు అధికారులకు ఇప్పటి వరకు సౌదీ అరేబియా నుండి సమాచారం అయితే అందినట్లు చెప్తూ ఉన్నారు. మిగిలిన 8 మంది ఎవరైతే మక్కా నుండి విడిపోయారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారనేది కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చనిపోయిన 45 మందిలో వీళ్ళ డెడ్ బాడీలను ఇండియాకి తీసుకుని రావాలంటే
ఎలాంటి రూల్స్ ఉన్నాయి అన్న దానికి సంబంధించి మాత్రం సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి అనేది చూసుకున్న తర్వాతనే డెడ్ బాడీస్ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక వైపు ఇందులో చాలా మంది వరకు కూడా సజీవ దహనం అయినట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి మరి వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీలను అందజేయాలంటే ఖచ్చితంగా DNA టెస్టులను చేసిన తర్వాతనే వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీని అందించాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఏ రకంగా చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే సౌదీ అరేబియా నుండి సంబంధించిన అక్కడి నుండి ఆ ప్రభుత్వం నుండి వచ్చే సమాచారం మాత్రం చాలా ఆలస్యంగా రావడంతో పాటుగా ఇక్కడి నుండి సౌదీ అరేబియాకి సంబంధించిన ఇండియన్ ఎంబసీలో ఉన్న ఒక టీం కూడా సంఘటనా స్థలానికి వెళ్ళింది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం వరకు కూడా సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న అధికారులు అయితే భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అక్షయ. ఓకే రాధాకృష్ణ. మక్కాలో జరిగిన బస్సు ప్రమాదంపై మందిరి అజహరుద్దీన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సౌదీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని తెలిపారు. आपसे ज्यादा मुझे बात का एहसास है क्योंकि जो भी फैमिली मेंबर का जब इंतकाल होता है तो उससे ज्यादा दुख किसी को भी होता नहीं है क्योंकि नहीं बिल्कुल इंशाल्लाह हम आपके साथ जो भी रहेगा हमारी तरफ से जितना भी 100% से 1,00,000% हमारी तरफ से रहेगा हम आपको पूरी तरह से हम फैसिलिटीज देंगे. आपको कभी ऐसा महसूस होने नहीं देंगे आप पराए हैं. आप हमारे हैं यहाँ तेलंगाना के और हमारी गवर्नमेंट है. गवर्नमेंट हमारी पूरी करेगी. सीएम साहब का स्पेशल इंस्ट्रक्शन है कि इसमें आप बिल्कुल इसमें कोई भी कोताही नहीं होनी चाहिए. हर चीज आपको मिल जाएगी. हर चीज जो भी हम गवर्नमेंट की तरफ से फैसिलिटीज हो सकती है हम पूरा देंगे. और थोड़ा और इन्फॉर्मेशन के लिए जैसे जैसी इन्फॉर्मेशन आ रही हम उसको आगे देते जाएंगे और आपको बिल्कुल बताएंगे. जो भी आप लोग बिल्कुल फिक्र मत करिए हम लोग आपके साथ हैं. बट बहुत दुखद की बात है और बहुत ट्रेजिक है. बट जैसा कि मैंने कहा कि अल्लाह से दुआ ये करते हैं हम सबको मग़फ़िरत करें और इंशाल्लाह हम पूरी कोशिश कर रहे हैं कि मैं अपने जो पे सऊदी में जितने भी ऑफिशियल उनसे भी बात हुई इंशाल्लाह कोशिश करेंगे जन्नतुल बक़ी में उनकी तदफीन करने की हम पूरी कोशिश करें. సౌదీలో జరిగిన ప్రమాదంపై ఏపీ న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తున్న దారిలో బస్సు ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో 42 మంది చనిపోవడం బాధాకరమన్నారు. పవిత్రమైన ఆశయంతో వెళ్లిన వాళ్లకు ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని తెలిపారు మంత్రి ఫరూక్. 22 మంది మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వారందరూ కూడా సజీవ దహనం అయిపోయినారు. అందులో 11 మంది పిల్లలు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా బాధపడడం జరిగింది. మన వాళ్ళు ఏదో పవిత్ర ఆశయంతో మక్కా పోతే ఇటువంటి ఘోరం జరిగిపోయిందని. ఏదేమైనా సరే మన చేతులు ఏమి లేదు. డెస్టినీ ఇది. ఏం జరగాలో భగవంతుని చేతులు ఉంది. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని మోస్ట్లీగా ఆంధ్ర తెలంగాణ నుంచి పోయినారని చెప్పినారు. ఆంధ్ర అయితే కొంచెం ఆందోళనకరంగా ఉంది. మన ప్రాంతం నుంచి ఏమైనా పోయినారా అని చెప్పి మరి ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్